4000 డ్యామ్స్ బస్ డక్ట్. ఓకేనా, బస్ డక్ట్ మెగ్గరింగ్ వాల్యూస్ అయితే చెక్ చేస్తున్నాం చూడండి. ప్రజెంట్ 6 న్యూట్రల్ అయితే వాల్యూ. మన మెగ్గర్ వచ్చేసి 1000 వోల్ట్స్ 2000 మెగా ఓమ్స్ కెపాసిటీ యొక్క మెగ్గరు. ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్కి చేసినా సరే ఇన్ఫినిటీ వాల్యూ అయితే చూపించాలి. అలా ఇన్ఫినిటీ వాల్యూ ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు బస్ డక్ట్ కానీ కేబుల్ కానీ ఏది కానీ ప్రాపర్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుందండి. సో 2000 మెగా ఓమ్స్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 2000 మెగా ఓమ్స్ వరకు వెళ్ళి 1 అవుతుంది అనమాట. అలా 1 ఎప్పుడైతే అవుతుందో అది మనకి ప్రాపర్గా వర్క్ చేస్తుందని వస్తుందండి. 4000 యాంప్స్ టీపీఎన్ అంటే 3 పోలు 1 న్యూట్రల్ ఉన్న బస్ డక్ట్కి అయితే మేము మెగ్గరింగ్ వాల్యూస్ చెక్ చేస్తున్నాం. అది కాస్త ట్రాన్స్ఫార్మర్ సైడ్ కనెక్ట్ అయింది, అంటే సమ్ పార్ట్ అవుట్ సైడ్లో ఉందన్నమాట. అవుట్ సైడ్ ఉండడం వల్ల వాల్యూ అనేది రాలేదు. బిఫోర్గా ఒకసారి చెక్ చేసాము, కొద్ది వాటర్ మాయిశ్చర్ వలన. ఈరోజు అంతా క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మెగ్గరింగ్ వాల్యూస్ చేసాము. సో మెగ్గరింగ్ అయితే వాల్యూస్ అయితే బాగా వచ్చాయి. అప్పుడు ఇంక మేము దానిపైన బస్ డక్ట్ కెనోపీ అని వస్తుందన్నమాట, సేఫ్టీ, అది కూడా ఇన్స్టాల్ చేసామండి. ఓకేనా, మన ఛానల్ వచ్చి DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MEP వర్క్స్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, మీరు అన్ని వాల్యూస్ కూడా చూడొచ్చు. కొన్ని మీకు వీడియోలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా ఫేజ్ RY, RB, R న్యూట్రల్, Y న్యూట్రల్, B న్యూట్రల్, అలాగే న్యూట్రల్ ఎర్తింగ్, R ఎర్తింగ్, Y ఎర్తింగ్, B ఎర్తింగ్, అలా మొత్తం 10 అయితే ఉంటాయి. 10 టైం మొత్తం 10 క్యాలిక్యులేషన్స్ చేయాలి. అన్నీ కూడా ఇన్ఫినిటీ వాల్యూస్ అయితే వచ్చాయండి. సో ఏ కేబుల్కి కానీ నెక్స్ట్ కేబుల్ వేసినా, ఇలా బస్ డక్ట్ వేసినా, లేదా చిన్న వైరింగ్ కనెక్షన్ ఏది చూసినా సరే, సింగిల్ ఫేజ్ అయినా సరే 3 ఫేజ్ అయినా సరే మెగ్గరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కేబుల్ వేసిన ఏదైనా మెగ్గరింగ్ వేసిన తర్వాతనే మెగ్గరింగ్ వాల్యూస్ బాగా వస్తేనే మీరైతే